నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుని మనకి ఇవ్వబోతుంది. అంటే అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరిళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటుంది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి, తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఏ టు జెడ్. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొలిపితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. డెఫినెట్లీ. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే ఇది వృశ్చిక మాసం, ఇది తులా మాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం, ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది, మనం దాన్ని ఏమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్నా మిత్ర అనే, అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా. అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోరు. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు, చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ డిసెంబర్ మాసం? వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, ధనస్థానంలో, వాక్కు స్థానంలో, కుటుంబ స్థానంలో రవి, అలాగే లాభంలో కేతు. ఇది ఒక ప్లస్, ఇది ఒక మైనస్గా మనం తీసుకోవచ్చు. లాభంలో కేతు అంటే ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, మనకు వచ్చేటువంటి లాభాల విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అక్క మనం అంటే పెద్దవాళ్ళ విషయంతో ఏమైనా మాట పట్టింపు వస్తే వాటి అన్నట్లు కొన్ని మనం పక్కన పెట్టుకోవాలి, శాంతంగా ఉండాలి. ఇంతకుముందు ఏమైనా వచ్చి ఉంటే ఇక్కడ మన వాక్కు ద్వారా ఒక అడుగు కిందకి వేసి తల వంచడం ద్వారా సమస్యలన్నీ కూడా సమస్యపోయే అవకాశం ఉంది. మనకు వచ్చే లాభం ఉంది అన్నప్పుడు కొంచెం తగ్గడం ద్వారా ఆ లాభాలను పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. వాక్కు స్థానంలో రవి అంటే మీరు ఏదైతే తింటున్నారో అది మాట రూపంలో బయటకు వస్తుంది. చాలా జాగ్రత్తగా, అంటే సహజంగానే వృశ్చికం అనేది సహజమైనటువంటి డార్క్నెస్, చీకటి, దాంట్లోంచి భాగ్యంలోకి వృద్ధి చెందాలి. అంటే వృశ్చిక రాశి వాళ్ళు వృద్ధి చెందాలి అంటే మీరు ఏం తింటున్నారో పరిశీలించుకోవాలి. రవి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని ద్వారా అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. లేకపోతే మనం మాట్లాడే మాటల వల్ల నెగిటివ్, వీడు చెడ్డవాడు ఎంత గొప్పగా చేసినా ఒక ముద్ర పడింది అంటే అది దారుణంగా ఉంటుంది. వీళ్ళు సహజంగా వీళ్ళ మాటలే కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. తిండి అంటే బాగున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, అదే దానికి వ్యతిరేకంగా కూడా ఉంటుంది. వీళ్ళు విపరీతమైనటువంటి వ్యంగ్య మాటలు మాట్లాడొచ్చే అవకాశం ఉంటుంది సహజంగా. తద్వారా దీన్ని కోల్పోతారు. కుటుంబానికి దూరంగా ఉండడం, కుటుంబంతో ఉండలేకపోవటం,
సరైన తిండి లేకపోవడం, ఏది పడితే అది తినేయటం, ఈ ఇబ్బందులు వస్తాయి. లేదు ఇదే బాగుంటే అద్భుతమైనటువంటి, అంటే ఇప్పుడు రవి అక్కడ ఉన్నాడు కాబట్టి రాచరికమైనటువంటి ఆహారాన్ని అతిథి మర్యాదలతో తినే అవకాశం, పంచపక్ష పరమాణాలు వడ్డించినట్టు. అంటే ఎక్కడికి వెళ్ళాం, రాజకీయ నాయకుల వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇక్కడ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి రవికి సంబంధించి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ ఫుడ్ వస్తుంది. లేకపోతే దీనికి వ్యతిరేకంగా నీచమైన ఫుడ్ వస్తూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. చాలా లాభాల విషయంలో మనకు వచ్చే విషయంలో ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సూర్య ఆరాధన వల్ల మనకి ధనానికి లోటు లేకుండా ఉంటుంది, పేరు ప్రఖ్యాతులను పాడు చేసుకోకుండా. మరి ఎట్లా సార్, ఏ ఆరాధన ఎట్లా, ఏ నామంతో చేయమంటారు? భాస్కరాయ నమః నామాన్ని, భాస్కరుడు వృశ్చిక లగ్నానికి భాస్కరుడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. లక్కీ భాస్కర్ అవుతాడా? లక్కీ భాస్కర్ అక్కడంతా కూడా డబ్బే ఉంటుంది కదా, కోటీశ్వరుడు 100 కోట్లు ఎలా వచ్చినాయి అనేది వృశ్చిక రాశి వాళ్ళు దీన్ని పాటించగలిగితే లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ అవుతారు. సూపర్, చాలా బాగా వచ్చింది. రైట్. అయితే వెజిటబుల్ కూడా చెప్పండి సార్, ఏ వెజిటబుల్ ని వాడుకోమంటారు? వెజిటబుల్ విషయంలో వీళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ధనాన్ని ఇచ్చేది కొబ్బరి, గురుడు. ఇప్పుడే కాదు, జీవితాంతం కూడా మీరు కొబ్బరిని విరివిగా తీసుకోవడం ద్వారా మీ మాట బాగుంటుంది. కొబ్బరిని పంచిపెట్టడం ద్వారా, కొబ్బరికాయని భగవంతుడికి నివేదన చేయడం ద్వారా, కొబ్బరి చెట్లను పెంచడం ద్వారా మీరు విశేషమైనటువంటి ధనవంతులు అవుతారు, నో డౌట్. కొబ్బరిని బాగా విరివిగా తీసుకోండి, స్వీకరించండి ఆహారానికి. అలాగే వీళ్ళకి అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నానికి. వీరు ఎప్పుడూ కూడా ఆ గోరు చిక్కులు అనేవి తీసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి ఆ షివరింగ్, అంటే ఒక సడన్గా వచ్చేటువంటి తల పొగరు, షివరింగ్స్, అంటే వాళ్ళని అనడానికి లేదు, ఇక్కడ గ్రహం యొక్క ప్రభావం వల్ల అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ నెర్వస్నెస్ తగ్గి, అంటే ఒకవేళ అయితే ఓవర్ స్మార్ట్గా ఉంటారు, లేకపోతే ఇంట్రోవర్టెడ్గా ఉంటారు. వీటిలో మార్పు వస్తుంది. కొబ్బరి, గోరుచిక్కులు కలిపి తీసుకోవడం వల్ల 2 సమస్యల నుంచి బయటపడి ఆర్థికంగా బలవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకి కూడా సౌరమానం ప్రకారం రవిని బేస్ చేసుకుని ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ మాసం అనేది చాలా అద్భుతంగా వివరించారు. చెప్పినటువంటి ఇండికేషన్స్ ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో చేస్తూ వారి వారి జీవితాల్లో ఈ డిసెంబర్ మాసం చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం ఈ నెలలో, డిసెంబర్ నెలలో మిత్ర జయంతిని జరుపుకుందాం. 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు. రైట్ సార్. ఒకటి దత్త జయంతి ఎలాగో వస్తుంది పౌర్ణమి నాడు, దాంతో పాటు మిత్ర జయంతి, దత్త మిత్ర, సూపర్. అలాగే నేను ఈ నెలలో సూర్యనారాయణమూర్తి కళ్యాణం జరుగుతుంది, పౌర్ణమి 15, ఆగస్టు 15 హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా సూర్యనారాయణమూర్తికి లోక కళ్యాణార్థం చేస్తాం. రైట్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యసంత.